ఒక చిన్న పల్లెటూర్లో వెంకటేశమనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఎవరేమడిగినా కాదని అనేవాడు కాదు. కాని అతని చుట్టాలు మాత్రం ప్రతి విషయంలోనూ పిస్నార్తనాన్ని చూపిస్తూ ఉండేవారు. ఏదేవైనా వెంకటేశం మనసు చాలా మంచిదిరా. దేనికిరా ఉన్నట్టుండి అతను గుర్తొచ్చాడు నీకు? లేకపోతే ఈ రోజుల్లో ముందు వెనుక ఆలోచించకుండా సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పు? ఇప్పుడు అలానే ఉంటుంది లేరా. రేపొద్దున అతనికి ఏదైనా కష్టం వస్తే అప్పుడు తెలుస్తుంది. వస్తే మాత్రం మనం లేమా సహాయం చేయడానికి? అయినా మన వరకు రారులేరా వెంకటేశానికి బోలెడు బలగం. నీకు వాళ్ళ కుటుంబం గురించి పూర్తిగా తెలియదు కదా. ఇలానే ఉంటుందిలే నీకు అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వారిద్దరికీ ఏమీ అర్థం కాదు. ఇక మరోవైపు వెంకటేశం ఇంట్లో అతని భార్య సుశీల, ఏవండీ ఏవండీ ఇలా రండి, ఏంటి సుశీల, ఏమైంది? మీ బంధువులకెవరికో అప్పిచ్చారంట కదా. అది నీకెలా తెలుసు? ఊళ్ళో ఉన్న మా అమ్మ ఉత్తరం రాసిందిలేండి. భలే వేగంగా చేరిపోతాయే ఇలాంటి కబుర్లు. అవును, ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ తిరిగిచ్చేస్తారులేవే. నాకా నమ్మకం లేదండి. ఎన్నిసార్లు ఎంతమందిని చూడ్లేదు మనం ఇలా అని విసుక్కుంటూ అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఇంతలో వెంకటేశం అక్క పద్మ, బావ మనోహర్ వాళ్ళింటికొస్తారు. వెంకటేశం బావా, ఇంట్లోనే ఉన్నావా? బావా, అక్క, రండి. ఏంటిలా చెప్పా పెట్టకుండా వచ్చేశారు? నిన్ను చూడాలనిపించిందిరా తమ్ముడు, అందుకే వచ్చేశాం. చాలా సంతోషమక్క. అవును, నా మేనకోడలెక్కడా? బడికెళ్ళింది, వచ్చేస్తుంది. ముందు మీరు లోపలికి రండి. అని లోపలికి తీసుకుని వెళ్తాడు వెంకటేశం. వచ్చేటప్పుడు వాళ్ళు ఖాళీ చేతులతో వస్తారు. అమ్మాయి సుశీల, చుట్టాలొస్తే కనీసం బయటకు కూడా రావేంటి? అయ్యో వదినా, ఎప్పుడొచ్చారు? బావున్నారా? బావున్నాను. సరే కాని వంట చేస్తున్నట్టున్నావు. అదే చేత్తో కాసిని వడియాలు వేయించి రసం కూడా పెట్టమ్మాయి. నీ చేతి వంట తిని ఎన్నాళ్లయిందో అని అక్కడ్నించి వెళ్ళిపోతుంది పద్మ. వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళిన తర్వాత సుశీల వెంకటేశంతో, చూసారా, వెళ్ళి వారం కూడా కాలేదు, అప్పుడే వచ్చి ఎలాంటి కబుర్లు చెప్తోందో మీ అక్క. అబ్బా, చూడాలనిపించి వచ్చుంటుందిలేవే. ఆ మీరలానే మురిసిపోతూ ఉండండి. ఇంట్లో ఖర్చు తగ్గించుకోవడానికి వేసే నాటకాలివన్నీ. పోన్లే, ఇప్పుడు దానికన్నీ నేనే కదా. మీరు వెనకేసుకు రాబట్టే వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇప్పుడు ఏమైందని? కాసిని బియ్యం ఎక్కువ పెట్టు, అంతే కదా. వచ్చేటప్పుడు ఖాళీ చేతులు ఊపుకుంటూ వచ్చారు. వెళ్ళేటప్పుడు మాత్రం సంచులు నిండిపోతాయి అయితే కానీలేవే, మా అక్కే కదా. అని సుశీలకి నచ్చజెప్తాడు వెంకటేశం. అలా రోజులు గడుస్తాయి. నిజంగానే వెళ్లే ముందు పద్మ సంచుల్లో కూరగాయలు, ఉప్పు, పప్పు అన్నీ తీసుకొని వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, సరిగ్గా చూడండి, తీసుకెళ్లిన సరుకులైపోయాక, అంటే సరిగ్గా 10 రోజుల్లో మళ్ళీ మనింటికొస్తుంది మీ అక్క. ఈసారి నేను మాట్లాడతాన్లే. మన పెళ్ళైన కొత్తలో ఇలా వస్తే ఇంట ఆడపిల్ల కదా అని ఏమీ మాట్లాడలేదు. కాని మరీ ఇంత పిసినారు వాళ్ళని మాత్రం నేను అనుకోలేదు. అబ్బా ఊరుకోవే, వెళ్ళిపోయింది కదా. ఈసారి నేను మాట్లాడతాను అని చెప్పాను కదా. ఏం చేస్తారో మీ ఇష్టం ఇంక మరి అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి. చుట్టాలంతా వెంకటేశాన్ని బాగా ఉపయోగించుకునేవాళ్లు. అలా కొద్ది రోజుల తర్వాత ఓ రోజు, ఏమండి, మన అమ్మాయికి ఓణీల వేడుక చేద్దాం. అవునా? చాలా సంతోషం సుశీల. ఒక్కగానొక్క కూతురు. మన చుట్టాలందర్నీ పిలిచి చాలా ఘనంగా వేడుక చేయాలి. ఆగండి, ఏమీ అవసరం లేదు. అదేంటి అలా అంటున్నావు? మీరు, నేను, 4 పెద్దవాళ్ళు నిండు మనస్సుతో ఆశీర్వదిస్తే సరిపోతుంది. అదేంటి సుశీల అలా అంటావు? నా కూతురు మొదటి వేడుక ఘనంగా చెయ్యొద్దా? దానికెంత ఖర్చవుతుందో తెలుసా? పైగా మీ చుట్టాలందర్నీ పిలుస్తాను అంటున్నారు. మరి మనింట్లో వేడుకన్న తర్వాత పిలవాలి కదా. ఇంకా వాళ్ళంతా వారం ముందు నుంచి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. పైగా ఒక్క పనికి కూడా సాయం చేయరు. కనీసం పిల్లకేమీ తీసుకొని కూడా రారు. వాళ్ల దగ్గర నుంచి మనమేమీ ఆశించకూడదు. ఆ బుద్ధి వాళ్లక్కూడా ఉండాలి. ఏదేవైనా అంత ఘనంగా వేడుక చేయాల్సిన అవసరం లేదు అని అక్కడ్నించి వెళ్ళిపోతుంది. అయినా సరే వెంకటేశం చుట్టాలందర్నీ పిలుస్తాడు. నా మాటంటే అసలు మీకు లెక్కే లేదు కదా. పోన్లేవే, ఒక్కతే కూతురు, ఈ మాత్రం చేయకపోతే ఎలా అని నచ్చజెప్తాడు. ఇక వెంకటేశం పిలవడంతో చుట్టాలంతా ఓ 2 రోజుల ముందే వచ్చేస్తారు. ఏమమ్మాయి సుశీల, ఇప్పుడా చెప్పేది?
ఇంకాస్త ముందే చెప్తే వచ్చేసేవాళ్ళం కదా. సరేలే వదినా, ఎలాగో వచ్చావు కదా, రా నాకాస్త సాయం చెయ్యి. అబ్బా, నాకాస్త కాళ్ళు నొప్పులుగా ఉన్నాయే, కాసేపు ఆగొస్తాన్లే. సరే వదినా, వెళ్ళండి, టీ పంపిస్తాను, తాగండి అని అంటుంది. అలా చుట్టాలంతా సేవలు చేయించుకొని అమ్మాయికి కనీసం బహుమతులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతారు. చూసారా చూసారా, నేను చెప్తూనే ఉన్నాను, ఒక్కగానొక్క ఆడపిల్ల, కనీసం బట్టలు కూడా పెట్టలేదెవరు. ఇదిగో, మన పిల్లకి మనం ఏం తక్కువ కాకుండా చేసుకుంటున్నాం కదా. అలా కాదండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఆస్తులు లేకపోతే అనుకోవచ్చు, అన్నీ ఉన్నా కూడా ఇలా ఉంటే ఎలా? అబ్బా, వదిలేయవే. మీకిప్పుడు అర్థం కాదులేండి సరే, ఇంకెప్పుడు నేను వాళ్ళని మన ఇంటికి పిలవనులే. అని చెప్పి వెళ్ళిపోతాడు వెంకటేశం. ఇంతలో సుశీల పక్కింటి వాళ్ళు ఇంటికొస్తారు. ఏ మాటకా మాట సుశీల వదినా, నీ కూతురు వేడుక చాలా బాగా జరిగింది. అవును వదినా, నేను కూడా అదే అనుకుంటున్నాను. మరే, మన ఊర్లో ఇంత ఘనంగా ఎవ్వరి వేడుక జరగలేదు. అవునదినా, ఎంతైనా మన వెంకటేశమన్నయ్య చాలా మంచి మనిషి. మీకు బలగం కూడా ఎక్కువే అనుకుంటా. అయితే పెట్టిపోతలు బాగానే వచ్చుంటాయి. ఏం పెట్టిపోతలోదినా, అసలు మా వాళ్ళు ఉన్నారే, తినడానికి పెద్ద చెయ్యి, పెట్టడానికి చిన్న చెయ్యి అని. ఏం చెప్తాన్లే వాళ్ళ గురించి. ఏమైందొదినా, అంతగా బాధపడుతున్నావ్? ఏమవుతుంది చెప్పు. వారం రోజులుగా ఇంట్లో ఉన్నారు. తినడం పడుకోవడం తప్ప ఒక్క పని కూడా చేయలేదు. చివరికి పిల్లకి చిన్న బహుమతి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అలా కూడా ఉంటారా? కనీసం పరువు కోసమైనా ఏదైనా తీసుకురావాలి కదా. అదే నా బాధ వదినా. బయటికి చూసేందుకు పెద్ద మనుషుల్లా ఉంటారు, కాని మన దగ్గరకొచ్చేసరికి పిసినార్తనం బయటపడుతుంది. ఇంతలో వెంకటేశం బయటనుంచి వస్తాడు. ఏంటమ్మా, వదినా మరదళ్ళు అంతా దేని గురించో మాట్లాడుకుంటున్నట్టున్నారు? "ఆ, అబ్బే, ఏం లేదన్నయ్యా, నువ్వేడుక చాలా బాగా చేశావని చెప్తున్నాను. విషయం అలా లేదే. మీ దగ్గర దాపరికాలు దేనికి? అందరికీ తెలిసిందే కదా. మీ వాళ్ల పిసినార్తనం గురించి మాట్లాడుకుంటున్నాం సరే, నేను వెళ్ళి నిద్రపోతాను అని ఆ విషయాన్ని ఎక్కువ సాగదీయకుండా వెళ్ళిపోతాడు. సుశీలకి కోపం వస్తుంది. సరే వదినా, మేం వెళ్ళొస్తాం. నువ్వేం బాధపడుకొదినా, ఈ లోకం అంతే, అందరూ వాళ్ల స్వార్థం చూసుకుంటారు. ఇక మేం వెళ్ళొస్తాం అని రాధా శారద ఇద్దరూ వెళ్ళిపోతారు. ఆ రాత్రి వెంకటేశం ఈ విషయం గురించి బాగా ఆలోచిస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం, సుశీల, నాకొకటి అర్థమైంది. ఏమిటో అది? మన వాళ్ళంతా నన్ను వాళ్ళ అవసరాలకే వినియోగించుకుంటున్నారేమో. ఫోన్లేండి, ఇన్నాళ్లకైనా మీకది అర్థమైంది కదా. అవును సుశీల, నా దగ్గర కాస్త డబ్బు తక్కువై మా బాబాయిని బావని అడిగితే ఒక్కరు కూడా ఏం మాట్లాడలేదు. అంతేనండి, వాళ్ల జేబుల్లోవి రూపాయి తీయరు కాని కబుర్లు మాత్రం ఓ చెప్తారు. నేను సహాయం చేసిన వాళ్లలో ఒక్కరు కూడా మనకి తిరిగి సహాయం చేయాలనే ఆలోచన పెట్టుకోలేదు. మనం పిలిచినప్పుడు కూడా మనస్ఫూర్తిగా రాలేదు, అవసరం కోసం మాత్రమే వచ్చారు. ఇప్పుడు తెలిసిందా? అవును సుశీల, ఇక నుంచి ఎవరికైనా సహాయం చేస్తాను, కానీ అర్హత ఉన్నవారికి మాత్రమే చేస్తాను. మన మంచితనాన్ని వాడుకునే వాళ్ళకి కాదు. ఇదేనండి నేను కోరుకుంది అంటుంది సుశీల. ఆ రోజు నుంచి వెంకటేశం తన మంచితనానికి తోడు తెలివిని కూడా జోడించి జీవించడం ప్రారంభించాడు.